అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నా ధార్మిక సోదరులారా, అల్లాహ్ దాసుల మధ్య ప్రేమాభిమానాలు వెల్లివిరిసే మాసం రమదాను మాసం. శుభాల సరోవరమైన రమదాను మాసంలో పూర్తి ముస్లిం సమాజంలో ఐకమత్య భావన స్పష్టంగా కనపడుతుంది. ఇస్లాం ధర్మం పూర్తి మానవులను సమైక్యపరుస్తుంది, వారందరి మధ్య సోదర భావాన్ని పెంపొందింపజేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అన్ఫాల్ ఆయత్ నంబర్ 63లో ఇలా సెలవిచ్చాడు: వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరిచినది కూడా ఆయనే. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు హజరత్ అబూ మూసా రజియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: విశ్వాసులు పరస్పరం కట్టడం లాంటి వారు, అందులో ఒక భాగం మరో భాగానికి ఊతంగా ఉంటుంది. నా విశ్వాస సోదరులారా, ఈ మానవ సమాజం ఎన్నో వర్గాలుగా, జాతులుగా, తెగలుగా, ముఠాలుగా చీలిపోయింది. సమాజంలో ఎన్నో సామాజిక నైతిక రుగ్మతులు చోటు చేసుకుని ఒకరినొకరికి దూరమయ్యి దూషించుకుంటూ ఒకరినొకరు కష్టాలకు గురి చేస్తున్నారు. ఇలా ఈ మానవ సమాజం అశాంతికి గురయ్యి వినాశనం వైపుకు పోతున్నది. ఇటువంటి అనాగరిక చేష్టలను అల్లాహ్ ఖండిస్తూ మానవుల మధ్య హెచ్చు తగ్గులకు ప్రాతిపదిక దైవ భీతి మాత్రమే అని చాటి చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హుజురాత్ ఆయత్ నంబర్ 13లో ఇలా సెలవిచ్చాడు: ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కొరకు మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. తిర్మిజీ గ్రంథంలోని హసన్ కోవకు చెందిన హదీసు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక ముస్లిం తోటి ముస్లింకి సోదరుడు, ఒక ముస్లిం తోటి ముస్లింకు ద్రోహం చేయడు, అతనికి అబద్ధం చెప్పడు, అతన్ని నిస్సహాయుడుగా వదిలిపెట్టడు. ఒక ముస్లిం ధన ప్రాణాలు తోటి ముస్లిం కొరకు నిషిద్ధం చేయబడ్డాయి. దైవ భీతి మనసులో ఉంటుంది. ఒకడు తన ముస్లిం సోదరుణ్ణి అల్పుడుగా భావిస్తున్నాడంటే అతని భావన ఒక్కటి చాలు అతను చెడ్డవాడని చెప్పటానికి. ఓ నా సోదరులారా, మనందరి సృష్టికర్త ఒక్కడే, మనందరి చివరి ప్రవక్త ఒక్కడే, మనందరి అంతిమ గ్రంథం ఒక్కటే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సృష్టిలో చాలా చిహ్నాలు ఉన్నాయి. కనుక మనం ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరికి దూరం అవడం కన్నా ప్రేమానురాగాలతో ఒకటవ్వాలి, ఐకమత్యంతో సోదరులుగా మెలగాలి, ఒకరి పొరపాట్లను మరొకరు క్షమించి వేయాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలకు అనుగుణంగా జీవించాలి, శాంతిని స్థాపించాలి, సోదర భావాన్ని పెంపొందించాలి. ఇటువంటి వారంటేనే అల్లాహ్కు చాలా ఇష్టం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆలి ఇమ్రాన్ 130 ఆయత్ నంబర్ 134లో ఇలా సెలవిచ్చాడు: కోపాన్ని దిగమింగుతారు, ఇతరుల తప్పుల్ని క్షమిస్తారు. ఇలాంటి సజ్జనులంటేనే అల్లాహ్కు ఎంతో ఇష్టం. అల్లాహ్ మనందరి హృదయాలను కల్పుగాక, మరియు మన హృదయాలలో ప్రేమానురాగాలతో నింపుగాక. మనమంతా సోదరులుగా కలిసి మెలిసి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ప్రకారంగా నడుచుకుని సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం.